సింహాచలం గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభమైంది. లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించి 32 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి లక్షలాది మంది భక్తులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అయితే అంచనా వేసినటువంటి నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా సింహాచలం టెంపుల్ దగ్గర అంటే అడవివరం దగ్గర వరకు కూడా వాహనాలను ఎలా చేస్తూ ఉండేవారు. ప్రస్తుతానికైతే ఈ కనిపిస్తున్నటువంటి భక్తులందరూ కూడా బస్సులు లోపలికి వెళ్ళడానికి ఎవరు బస్సు టైర్ల కింద పడతారో వస్తున్నటువంటి బస్సుల విషయంలో కూడా ఒక్కసారిగా భక్తులందరూ కూడా బస్సులపైకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అంటే మనం చూస్తున్న దాని ప్రకారం చూస్తే ఒక పక్క నుంచి కూడా భక్తులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు చేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో భక్తులు ఎవరో కూడా అటు సింహాచలం చేరుకోవడానికే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రోడ్డుపైన భక్తులందరూ కూడా ప్రస్తుతం ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సింహాచలం గిరి ప్రదక్షిణలో పోలీసుల ఆంక్షలు ఎక్కువైపోవడం, పోలీసుల ఓవరాక్షన్తో మొత్తం భక్తులందరూ కూడా తీవ్ర ఆందోళన చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇంచుమించుగా అటు సింహాచలం దేవస్థానానికి దాదాపుగా 5 కిలోమీటర్ల ముందే భక్తులందరినీ కూడా నిలుపుదల చేసినటువంటి నేపథ్యంలో అక్కడికి చేరుకోలేక అక్కడి నుంచి రాలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే కొంతమంది దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పేషెంట్లు కూడా ఉన్నారు. ఇంచుమించుగా 2 గంటల సమయం నుంచి లాక్ అయిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళని పంపక ఇప్పటికే 2 గంటలకి అటు సింహాచలం దేవస్థానానికి సంబంధించి గిరి ప్రదక్షిణ పుష్ప రథం బయలుదేరినటువంటి నేపథ్యంలో పక్క నుంచి భక్తులు వస్తున్నారు. మరోవైపు అంటే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా తిరిగి సింహాచలం ఆలయానికి చేరుకోవడానికి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే పోలీసులు ఎక్కడి నుంచి వెళ్ళట్లేదా, మీకు వెళ్ళడానికి సౌకర్యం లేదా సార్? అక్కడ ఇనీషియల్గా ఇది 8 లైన్లు ఉన్నాయి. ఈ మధ్య 2 లైన్లకి ఆటోలకు కనుక కవర్ చేస్తే ఆటోలన్నీ వెళ్ళిపోవచ్చు. గిరి ప్రదర్శన చేసే వాళ్ళని సైడ్ రోడ్లో పంపించవచ్చు. కానీ ఎవరైతే పొలిటికల్ వాళ్ళు ఉన్నారో ఆ పొలిటికల్ వాళ్ళని పంపిస్తున్నారు. మిగతా వాళ్ళకి అర్థం లేదు. ఈ రోడ్డు మీరు చూడండి, రోడ్డు అంతా ఖాళీగా ఉంది. అక్కడ వాళ్ళు అరేంజ్ చేసిన బస్సు అది ఆగిపోయిన బస్సు. ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ దగ్గరికి వెళ్ళి మెట్ల దగ్గరికి వెళ్ళి మళ్ళీ నడుచుకుని వెనక్కి రావాలంటే 14 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు ఉంది. ఇంత దూరం నడిస్తే 36 కిలోమీటర్లు ఎలా నడుస్తారు? వీళ్ళకి చేత కాకపోతే చేతగానట్టు మానేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇంతమందిని ఆపేశారు. వాళ్ళు ఒక పోలీసు ఉన్నాడు, ఎవరైనా రాజకీయ నాయకులు వెళ్తుంటే వాళ్ళని పంపిస్తున్నారు. అది ఆగిపోయిన బస్సు ఏం చేసుకుంటారండి? ఇదే బస్సులు ఎవరైనా 2-3 ఆటోలు పెట్టండి, డబ్బులు పే చేసుకుంటారు. డబ్బులు పే చేసుకుని వెళ్ళిపోతారు. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మీరు ఇప్పటికే భక్తులకు సంబంధించి ముఖ్యంగా మనం చూస్తే అన్ని ఏర్పాట్లు చేస్తాం, బస్సులను ఏర్పాటు చేస్తాం, ఎక్కడికి వెళ్ళడానికైనా సరే ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నటువంటి అధికార యంత్రాంగం ఇక్కడ చూస్తే మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గంటల తరబడి దాదాపుగా ఇప్పటికే 2-2.5 గంటల నుంచి కూడా భక్తులందరూ వాళ్ళ బైకులతోనూ వచ్చినటువంటి వెహికల్స్తోనూ ఆటోల్లోనూ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళెవరూ వెళ్ళడానికి వీల్లేదు. అదేవిధంగా బస్సుల ఫెసిలిటీ లేదు. ఇక్కడ నుంచి దాదాపుగా 5 నుంచి 7 కిలోమీటర్లు అటు తొలిపావంచి దగ్గరికి చేరుకోవాలంటే 7 కిలోమీటర్ల వరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. 7 కిలోమీటర్లు ఇక్కడ నుంచి నడిచెళ్ళి మళ్ళీ తిరిగి 32 కిలోమీటర్లు నడవాలంటే వీళ్ళకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటిది అయితే చూడొచ్చు. పోలీసులతో నిత్యము వాగ్వివాదం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక రకమైనటువంటి ఆందోళన అయితే చేస్తున్నటువంటిది అయితే మనం అయితే చూడవచ్చు. ఇక్కడికి వెళ్తే గతంలో కూడా చూసాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క గిరి ప్రదర్శన సంబంధించి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఇప్పుడు మొత్తం పోలీసులు అయితే ఆ నిలుపుదల చేసుకున్నటువంటి పరిస్థితుల్లో కొంత బస్సులు వచ్చే సమయంలో కూడా తొక్కిసలాటం జరుగుతుందనే ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే ఫ్రీ బస్ పెట్టడం మానేయండి. వేస్ట్ కదా. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ ఒకటి కనబడుతుంది. ఎంత జనం ఉన్నారు? ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ లేదు. ఇక్కడ కారు మారిపోతాయి. ఏంటి పరిస్థితి? బొల్లు వదలరు, ఆటోలు వదలరు. ఏం సంగతి? ఇక్కడ ఇలాంటప్పుడు ముందు రోజు ఎలా చేయాలి సార్? ఇలాంటప్పుడు ఎంత జనం మేము కంట్రోల్ చేయనప్పుడు ఎలా చేయాలి? అక్కడికి వెళ్ళిందా కొంచెం ఇక్కడి నుంచి ఆఫ్ చేసి పార్కింగ్ బండి పెట్టుకోవడం పార్కింగ్ లేదు, బస్సు లేదు. ఇక్కడి నుంచి ఆడేటప్పుడు పేపర్ ఏమైనా చేయాలా, టికెట్ సిస్టమ్ పెట్టాలా? పెడితే టోకెన్ పెడితే ఇంత జనాన్ని ముందే అనౌన్స్ చేసుకుని కంట్రోల్ చేయనప్పుడు ప్రభుత్వం కంట్రోల్ చేయడం జనం పెట్టకూడదు, మానేయాలా? చేతగానప్పుడు ఎందుకు ఇది గవర్నమెంట్ ఇదే ఇబ్బంది పడుతుంది ఇక్కడ జనాలు అయితే చూడొచ్చు. అసలు ఫ్రీ బస్సులు అని చెప్పినా కూడా ఇప్పటి వరకు ఎట్లాంటి బస్సు ఫెసిలిటీ లేకపోయినటువంటి నేపథ్యంలో దాదాపు గంటల తరబడి భక్తులు అయితే ఇక్కడ నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. వస్తున్నటువంటి బస్సుల్లో తొక్కిసలాట జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. ఎప్పటి నుంచో దాదాపుగా గంటల తరబడి భక్తులందరూ కూడా ఇక్కడే ఆందోళన చేస్తున్నారు. పోలీసులకు ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలతో పోలీసులు ఎవరిని ముందుకు కదలిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా రాజకీయ నాయకులు ఎవరిని వస్తే మాత్రం వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం జీపులు వచ్చి మొత్తం అందరూ కూడా
వాళ్ళు బయటకు పంపిస్తున్నారు, వాళ్ళు వస్తే లోపలికి వెళ్తున్నారు తప్ప ఇబ్బందులు పడుతున్నటువంటి భక్తులు ఎవరిని లోపలికి పంపించట్లేదని తీవ్ర ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే గిరి ప్రదక్షిణకు సంబంధించి ఏర్పాట్లు చేశామని చెప్తున్నటువంటి అధికారులు అయితే భక్తులకు ఏ రకమైనటువంటి ఏర్పాట్లు దాదాపుగా అక్కడ తొలిపావంచికి దగ్గర చేరుకోవడానికి 7 కిలోమీటర్లు నడిచి తిరిగి మళ్ళీ 32 కిలోమీటర్లు మేము చేయాలి అంటే ఈ గిరి ప్రదక్షిణ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని తీవ్రమైనటువంటి ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్ని ఉన్నతాధికారులు కంట్రోల్ రూమ్ దగ్గర పర్యవేక్షిస్తున్నటువంటి వాళ్ళు, సీసీ కెమెరాలు డోర్లో పర్యవేక్షిస్తున్నటువంటి వాళ్ళకి ఇది కనిపిస్తుందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. అంగరంగ వైభవంగా పుష్ప రథం అయితే వస్తున్నటువంటిది మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా వంశపారంపర్య ధర్మకర్త అశోక్ గజపతి రాజు తొలి పూజ చేసిన తర్వాత తొలి పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి ఈ పుష్ప రథాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సింహాచల లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమలతో అంగరంగ వైభవంగా వెళ్తున్నటువంటి కొనసాగుతున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణ అయితే చూడొచ్చు. కొన్ని వేల మంది భక్తులు ఈ యొక్క రథాన్ని ఫాలో అవుతున్నటువంటి దాన్ని మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. దాదాపుగా 32 కిలోమీటర్ల పొడవున సాగే ఈ గిరి ప్రదక్షిణను ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఎంతో మంది వేల సంఖ్యలో భక్తులు దాదాపుగా మొత్తం ఈ సంవత్సరం 5 నుంచి 6 లక్షల మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తారని మొత్తం అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం అనేక స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వస్తున్నటువంటి భక్తులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా వాళ్ళకి అటు వాటర్ కానీ అదేవిధంగా ప్రసాద రూపంలో వాళ్ళకి టిఫిన్స్, పులిహోర, ఇతర ఆహార పదార్థాలు అందిస్తున్నటువంటిది అయితే ఉంది. మండుతున్నటువంటి ఎండను కూడా లెక్క చేయకుండా భక్తులు అటు లక్షల సంఖ్యలో అయితే వస్తున్నారు. 32 కిలోమీటర్ల పాటు పొడవునా కూడా ఆ యొక్క గిరి ప్రదక్షిణ అనేది కొనసాగుతుంది. కోరిన కోరికలను తీర్చే లక్ష్మీ నరసింహస్వామికి మనసులో గిరి ప్రదక్షిణ ప్రారంభించేటప్పుడు ఏ కోరిక అయితే మనసులో కోరుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందనే ఎప్పటి నుంచో ఉన్నటువంటి నమ్మకంతో అటు ఒరిస్సా నుంచి ఉత్తరాంధ్ర, అటు ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లోని ఇతర జిల్లాలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతో మంది ఈ గిరి ప్రదక్షిణతో పాల్గొనడానికి వస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. మనము ఎక్కడ చూసినా కూడా రథానికి వెనకవైపు ఎటు చూసినా ఎక్కడ చూసినా అంటే ముఖ్యంగా చూస్తే లక్షల్లో ఇసుకేస్తే రాలనంతటువంటి భక్తులు సంఖ్య అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కరిలోనూ అంటే వేళల్లో భక్తి పారవస్యం ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి ముఖ్యంగా చూస్తే ప్రతి ఈ చేస్తున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా రేపు సాయంత్రం వరకు కూడా ఈ గిరి ప్రదక్షిణ కొనసాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు తొలి పూజ తర్వాత గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఈరోజు రాత్రి మొత్తము రాత్రి అంతా కూడా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఉంటారు. అప్పుగారి దగ్గర సముద్ర స్నానాలు చేసి కూడా కొనసాగే వాళ్ళు ఉంటారు. తొలిపావంచ నుంచి కలుతున్నటువంటి ఈ యొక్క గిరి ప్రదర్శనకు సంబంధించి దాదాపుగా 3000 మందికి పైనే పోలీసుల బందోబస్తును అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీస్ కానీ అదేవిధంగా మరుగుదొడ్లు కానీ వీటన్నింటినీ ఏర్పాటు చేశారు. కాకపోతే భక్తులు తొలిపావంచ దగ్గరికి చేరుకోవడానికి అవకాశం ఉండేలాగా ఏ ఒక్కరు ఏర్పాట్లు అయితే అంటే వాహనాలు ఏర్పాటు చేయకుండా పోలీసులు కొంత అడ్డుకున్నటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి శ్రీ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ అత్యంత అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటిది అయితే చూడొచ్చు. ఓ పక్క నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటే మరో పక్క ఇక్కడ వాళ్ళకి ప్రసాద రూపంలో అన్నదానాలు అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ని అందిస్తున్నటువంటి టెంట్లను కూడా చూడొచ్చు. కొన్ని వేల మంది ఇప్పటికే స్వామివారిని దర్శించుకోవడానికి అదేవిధంగా తొలివాంచ దగ్గర తొలి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి తిరిగి వస్తున్నటువంటి వాళ్ళు ఇలా ఎంతో మంది కొన్ని లక్షల మంది భక్తులైతే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముఖ్యంగా పోలరథం మీదకి భక్తులు వెళ్లి పడకుండా ఉండేలాగా పోలీసులు పూర్తిగా వాళ్ళ అధీనంలోకి తీసుకుని మొత్తం అంతా కూడా ఒక రోప్ని మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.
ఓవరాల్ గా చూస్తే సింహాచల లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఈ గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. లక్షల సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులు రేపు సాయంత్రం వరకు అటు నమో వెంకటేశ అనుకుంటూ గోవింద అనుకుంటూ అది హరినామ స్వరంలో వీళ్ళందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఒక లక్షల సంఖ్యలో ఉన్నటువంటి భక్తులు ప్రస్తుతం గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ రాజు బిక్కిరి, విశాఖపట్నం.